ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మొదలు పెట్టాలి నేను నా సాధన అంటే ఎక్కడ మొదలు పెట్టమని మీరు సూచనిస్తారు? ముందర మీ పేరుతో ధ్యానం, మీ నేమ్ చాంటింగ్ చేసుకో తల్లి. ఒక్క పొద్దున లేవగానే ఒక్క 108 సార్లు నువ్వు చేసుకో. అంటే చిన్న చిన్న సాధనలు ఆయన చెప్పినట్టు అన్ని మళ్ళీ అది ఎందుకంటే మీరు ప్యూరిఫికేషన్ అన్నారు కదా. చెప్తాను చూడండి ఎలా చేయాలి సాధన చెప్తాను. దేవుడు ఎవరు? మీరే కదా. మీరు సింక్రనైజ్ చేసుకుంటారా లేదా? మీరు వాట్సాప్ వాళ్ళ దగ్గర ఉందండి, మీరు కూడా వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుని మీ పేరు అందులో పెట్టుకుంటే, అంటే మీ నెంబర్ పెట్టుకుంటే ఆ వాట్సాప్ కనెక్ట్ అవుతుంది సార్. ఓటీపీ కావాలి కదా, ఓటీపీ పెట్టుకుంటే వాట్సాప్ కూడా యాక్టివేషన్ చేస్తారు. అందులో మీ పేరు చెప్పుకోవాలి. అక్కడ మీ పేరు చెప్పుకుంటే అప్పుడు అమ్మవారితో మీ కనెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మీరు ఆయన వేరు వేరు కాదండి, హం బ్రహ్మాస్మి అంతా ఉందని చెప్పేసి. అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి అనుబంధంగా చెబుతున్నాను. అది అంటే మీకు అర్థమవుతుంది ఉద్దేశంతో. అదేనండి. అందులో ఏం చెప్పమన్నా నేను, మీ పేరు ఏం పేరు? మీ పేరు స్వప్న, అంతే కదండి. ఎలా మొదలెట్టాలంటే ఇది వేసుకోండి. దీన్ని సర్వముద్ర అంటారు. అంటే బ్యాలెన్స్, అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. అంటే విజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వెళ్ళాలంటే ఫస్ట్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు కళ్ళు మూసుకుని లోపలికి వెళ్తూ ఇక్కడ ఊహించుకోవాలి. హెడ్లోంచి లోపలికి 9 స్టెప్స్ వెళ్ళాలి. మీరు బయట ఎత్తుక్కోకూడదు. అందరూని రుద్రాక్షలు తిప్పుతాం, మాల తిప్పుతాం, లేదా బయట వచ్చి మొక్కుతో లెక్కెట్టుకుంటాం. బయట ఏది ఉండకూడదు. బయట ఉందంటే బయటే, అంతా లోపల అంతర్ముఖంగానే చేయాలి. ప్రతి ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళాలి, బయట కాదు. ఇక్కడ నుంచి 9 స్టెప్స్ లోపలికి వెళ్తే పీనియల్ గ్లాండ్ ఉంటుందండి. పీనియల్ గ్లాండ్ అంటే ఏంటి చెప్పండి? పీనియల్ గ్లాండ్ ఇస్ క్రియేటివ్ అండ్ మన ఇమాజినేషన్ లేకపోతే మన విజువలైజేషన్ అండి. మన ఆత్మే పీనియల్ గ్లాండ్. ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కణం పుడుతుంది. ఆ కణం నుంచి దైవ కణం కింద మారుతుంది. ఆ పీనియల్ గ్లాండ్ నుంచి ఫస్ట్ మెదడు ఏర్పడుతుంది. తర్వాత బాడీలో అన్ని పార్ట్స్ ఏర్పడతాయి. తర్వాత అలా పెద్దగా చేసుకుని మొత్తం బాడీ అంతా క్రియేట్ అవుతుందండి. అంటే మన ఆత్మ ఎక్కడ ఉందంటే ఎవరికి తెలియదు. గుండె అంటారు, అదంటారు, ఇదంటారు. పీనియల్ గ్లాండ్ మన ఆత్మ. అంటే అందుకని ఇక్కడి నుంచి మనం ఇన్ఫర్మేషన్ ఇది ఆత్మ అక్కడ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసి నీ పేరు ఇదో అని చెప్పి పీనియల్ గ్లాండ్కి 9 స్టెప్స్ లోపలికి వెళ్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి లోపలికి వెళ్తేప్పుడు కూడా 9 స్టెప్స్ వెళ్తే పీనియల్ గ్లాండ్లోకి వెళ్తాం. అక్కడి నుంచి కిందకి అలైన్మెంట్ చేస్తాం. ముక్కు నుంచి లోపలికి వెళ్తాం, పేదాల నుంచి లోపలికి వెళ్తాం 9 స్టెప్స్, గెడ్డ నుంచి లోపలికి వెళ్తాం, థ్రోట్ నుంచి లోపలికి వెళ్తాం. తర్వాత అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, లోయర్ చెస్ట్. అంటే ఇక్కడ సోలార్ ప్లెక్సస్ ఉంటుంది. అంటే 9 అయినాయండి ఇక్కడ. తర్వాత 10, 11, 12 అంటే 12 9 108. ఏం చేయాలి? నీ పేరు ఎలా నువ్వు చాంటింగ్ చేసుకోవాలి. ఇది పర్ఫార్మా. మీకు అర్థమైపోయింది కదా. ఇక్కడ నుంచి చెప్తాను. ఇక్కడ మీరు ఓంకారంతో మీ పేరు మొదలెట్టాలి. ఓంకారం అంటే ఎవరు? అమ్మవారు, ప్రణవనాథం. అంటే ఆవిడ మీరు ఒకటే చేస్తున్నాం ఇక్కడ. అదే అర్థమైంది. అంటే ఫస్ట్ అక్కడ ఉన్న అమ్మవారిని ఆ అని పిలుస్తున్నారు. ఓ అంటే మీరు ఇక్కడ తీసుకెళ్తున్నారు. అమ్మ అంటే లోపల పెట్టేస్తున్నారు. అంటే అక్కడ మీరు తీసుకొస్తాం, ఇక్కడికి అడాప్ట్ చేసుకుంటాం. లోపల్లో ఆవిడ మీరు ఒకటి అనుకుంటాం, ఆవిడ మీరు ఒకటి. ఇది మీ పేరు చాంటింగ్ అంటే. అంటే బయట ఎతికేది బయట కాదు, అంతా లోపలే ఉంది. అంటే ప్రతి సెల్లోని కూడా యూనివర్స్ అంతా ఉంది, మొత్తం విశ్వం అంతా లోపలే ఉంది. మరి ఆ విశ్వాన్ని మనం లోపలికి తీసుకెళ్ళగలిగితే ఆ లోపల ఆత్మజ్ఞానం వస్తుంది. బయట చదివితే బుక్కులు చదివితే విజ్ఞానం వస్తుంది. అది 50%, ఇది 100%. ఓకేనండి. చెల్లా పెట్టుకున్న తర్వాత ఓం స్వప్నాయ నమః. ఓం స్వప్నావు నమః. ఓం స్వప్న
నమః. ఇది ఒకసారి అయినట్టు. ఇలా 9 సార్లు లోపలికి వెళ్ళినప్పుడు మీ పీనియల్ గ్లాండ్ వైబ్రేట్ అయిపోతుంది, మీ బాడీ రిజనెన్స్ అవుతుంది, మీ ఎనర్జీ ఫీల్డ్ ఎన్హాన్స్ అవుతుంది, యూనివర్స్ నుంచి కనెక్షన్ వచ్చేస్తుంది. అప్పుడు మీ కర్మ బ్యాలెన్స్ అవుతుంది. అంటే కర్మ పోవాలంటే 4 రకాల వే చెప్పారు. అంటే సెల్ఫ్ రియలైజేషన్, పశ్చాత్తాపడాలి, సరెండర్ అవ్వాలి అమ్మవారు. ఇంకా నేను ఇదే నా ఆఖరి జన్మ, ఇంకా నాకు వద్దు, నువ్వు నేను ఒకటే, నేను ఇలా మారిపోతాను అనుకుంటున్నాను, అన్ని రకాలుగా నేను రెడీగా ఉన్నాను, నాకు స్పిరిచువల్ కనెక్షన్ కావాలి, ఇవన్నీ నథింగ్, ఇదంతా కాదు, చూసేసాను, నేను రకాల జన్మలు ఎత్తేసాను, ఆఖరి మానవ జన్మ కూడా చూపించేసావు, ఈ మానవ జన్మలో అన్ని కష్టాలు తప్ప ఏమీ లేవు, అసలు రియాలిటీ అనేది ఆత్మానందం, బ్రహ్మానందం, పరమానందం, ఆనందం, ఫరెవర్ ఆనందం నాకు కావాలి, ఫిజికల్ బాడీలో సంతోషం ఉంటుంది, మైండ్తో మనశ్శాంతి వస్తుంది, ఈ రెండు కాదు, అజ్ఞాన విజ్ఞానం కాదు, నేను జ్ఞానానగా నేను డోర్లు ఓపెన్ చేసుకుని కూర్చొని ఓపెన్ చేసుకున్నాను, నీతోనే కనెక్ట్ అవుతున్నాను, నువ్వు నేను ఒకటే, ఇక్కడ వేరే ఏమీ లేదు అని ఎప్పుడైతే మనం అనుకుని డోర్లు ఓపెన్ చేస్తాము, సెల్ఫ్ రిలేషన్ పశ్చాత్తాపంతో 20% కర్మలు మీకు క్లియర్ అవుతాయి. ఇంకా 70% ఉంటాయి. 70%. రెండో వే సాధన చేయాలి. సాధన అంటే నీ లోపలికి వెళ్తావు, నీ పేరు నువ్వు చాంటింగ్ చేసుకుంటావు, 50% కర్మలు క్లియర్ అయిపోతాయి. సేవ చేయాలి. ఎవరికైనా సరే ఫస్ట్ నువ్వు ఇంట్లో నీ భార్యకి, నీ భర్తకి నువ్వు దేవుడిగా మారాలి. సేవ అంటే బయట కాదు. ఇంట్లో పిల్లలు ఏడుస్తూ ఉంటారు, బయటకు వెళ్ళి ఎవరు డబ్బులు ఎడితే ఇచ్చేస్తూ ఉంటారు, అపాత దానం చేస్తారు. అంటే సేవ అంటే ఏంటండి? గోవుకి నవధాన్యాలు నానబెట్టి పెట్టాలి. అంటే గోవుని ముక్కోటి దేవతలు, అంటే గోమాత, భూమాత చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకంటే భూమి మీద ఉంటున్నాం, అమ్మాయిని గౌరవించాలి. అలాగే గంగామాత, ఆ నీళ్ళు లేకపోతే గుక్కడి నీళ్ళు కూడా దొరకవు. విశ్వమాత, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, అంటే సృష్టి బిగిన్ అయింది అమ్మవారి దగ్గర నుంచి. అమ్మవారిలోంచి అందరం 9 నెలల్లో లోపల నుంచి మనం జన్మనిస్తే బతికాం. అందుకని ఎవరైతే అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తారో, సకస్థానం ఇస్తారో వాళ్ళకి అన్నీ దొరుకుతాయి, లేకపోతే దొరకవు. అందుకని ప్రతి ఒక్కళ్ళు బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్. మేల్ అండ్ ఫీమేల్ రెండు కలిస్తేనే పవర్, విడిపోతే ఏమీ లేదు. ఆ కలవటం అనేది ఇంట్లోంచి బిగించేయాలి. అందరిలోనే ఆ కనెక్షన్, సోల్ కనెక్షన్లోకి యాక్టివేట్ అవ్వాలి. అంటే అక్కడి నుంచి ఆత్మజ్ఞానం స్టార్ట్ అవుతుంది. ఆత్మ అంటే కలవటం, విడిపోతాం కాదు. చాలా గొప్పగా ఉందండి. అప్పుడు మనకి ఆ కనెక్షన్ అనేది ఇంట్లోనే బిగిన్ అవుతుంది మొత్తం అంతా కూడా. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.